అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 99వ అధ్యాయము 6వ వచనము. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికుత్తరమిచ్చెను. సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు యాజుల పని చేసిన వారే. అయితే అహరోను ఒక్కడే ఇశ్రాయేలు వారి ప్రముఖ యాజి. ఈ కీర్తనకారుడు మనుషులందరినీ ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రోత్సహిస్తున్నాడో ఆ విధంగా ఈ ముగ్గురు దేవుణ్ణి ఆరాధించారు, మహిమపరిచారు. ముగ్గురు కూడా దేవునికి ప్రార్థన చేసి జవాబులు పొందారు. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మనము పరిశీలించినట్లయితే, పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి సమూయేలు దానిని విభాగించక యెహోవాకు హోమబలిగా అర్పించి ఇశ్రాయేలు తరపున యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.